గర్విష్ఠులకు విరోధివై వారిని అణిసివేసేదువు అని రాయబడింది. అవును ప్లరా, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది ఇక్కడ. గర్వపడేవారంటే దేవునికి ఇష్టం ఉండదు. గర్వపడే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. గర్వపడే వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. చాలామంది గర్వపడుతూ ఉంటారు. గర్వం చాలా ప్రమాదకరం. గర్వం నష్టాన్ని తీసుకొస్తుంది. ఏ విషయంలో కూడా మనం గర్వపడకూడదు. ఎందుకు అంటే తమను తాము ఎక్కువ చేసుకుంటారో, ఇతరులను తక్కువ చూపుతో చూస్తారు. అందుకే వాళ్ళకి గర్వంతో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే తమను తాము తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటారో, ఇతరులను మాత్రము తక్కువగా చూస్తారు. గమనించను. అందుకే మనిషికి గర్వం వస్తుంది. మనిషి తను తాను ఎక్కువగా ఎంచుకుంటాడు, తను తాను గొప్పగా ఎంచుకుంటాడు. ఇతరులను మాత్రం తక్కువ చేసి చూస్తాడు. ఇతరుల గురించి తక్కువగా ఆలోచన చేస్తాడు. ఇతరుల గురించి తక్కువగా మాట్లాడతారు. ఇతరుల పట్ల తక్కువగా వారు ప్రవర్తిస్తూ వస్తారు. క్రీస్తునందు పిల్లరా గమనించండి. అందుకే వాక్యం వింటున్న సహోదరులరా, వాక్యం తెలియపరుస్తుంది, గర్వపడేవారంటే దేవునికి ఇష్టం ఉండదు.